హే గైస్, మీరు ఒక పెద్ద గొడవలో ఇన్వాల్వ్ అయిపోయారు కదా. అండ్ అవతల వాళ్ళని మీరు చాలా ఫిజికల్గా హర్ట్ చేశారు, లేదంటే అవతల వాళ్ళు చనిపోయారా, అండ్ అవతలి సైడ్ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మీ మీద కేసు పెడతాము, అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు పెడతాము అని బెదిరిస్తున్నారా, కానీ మీకు ఆ ఇంటెన్షనే లేదా. అలాంటప్పుడే కాన్స్టిట్యూషన్ మీకు ఒక రైట్ ప్రొవైడ్ చేసింది. ఆ రైట్ పేరే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. దీన్ని ఐపీసీ సెక్షన్ 96-100లో డిఫైన్ చేయబడింది. అండ్ బిఎన్ఎస్ఎస్లో చాలా మంచి ఎక్సెప్షన్స్తో క్లియర్గా డిఫైన్ చేశారు. నౌ లెట్ us యాక్చువల్లీ నో వాట్ ఈస్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ మీన్. సో లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒక ప్రాపర్టీని ఒకళ్ళు వచ్చి ట్రెస్పాస్ చేస్తున్నారు, లేదంటే ఒక వెపన్స్తో మీ మీదకి వచ్చి దాడి చేస్తున్నారు వివిధ కారణాల వల్ల, లేదంటే ఒక అమ్మాయిని ఒకడు రేప్ అటెంప్ట్ చేస్తున్నాడు, లేదంటే ఒక చిన్నపిల్లలను లేదంటే మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ అలాంటి టైంలో మీరు ఆపేసి పోలీస్ కేసులు పెడతారా? దట్ ఈస్ ఇంపాసిబుల్ కదా. మరి అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకొని అవతల వాళ్ళకి ఏదైనా నష్టం జరిగితే దాన్ని మీరు రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. నా ఇప్పుడు రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారో తెలుసుకుందాం. మోస్ట్లీ యంగ్స్టర్స్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏదో కాలేజ్లోనో వర్క్ ప్లేస్లోనో గొడవ పడతారు. ఇవాళ వాడు గెలుస్తాడు, ఆ పగ పెట్టుకొని రేపు వీడు వెళ్తాడు. సో ఈ వీడు వెళ్ళినప్పుడు ఫస్ట్ వాడే కొట్టాడు కాబట్టి నేను ఇవాళ కొట్టానని చెప్పి క్లెయిమ్ చేసుకుంటాడు. అండ్ దట్ ఈస్ నాట్ అండర్ ద రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటే నువ్వు ఆ సిచ్యువేషన్స్లో బయటపడడానికి చేసే డిఫెన్స్నే తీసుకుంటారు తప్ప తర్వాత నువ్వు వెళ్ళి ప్లాన్ చేసుకొని మళ్ళీ హర్ట్ చేస్తే అది నీ మీదకే చుట్టుకుంటుంది. సో రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ద ఇంటెన్షన్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ డౌట్ ఏమొస్తుందంటే, జనరల్గా మనకి ఏంటంటే అన్సౌండ్ మైండ్ వాళ్ళు ఉంటారు. అన్సౌండ్ మైండ్ వాళ్ళని లా ప్రకారం మనం పనిష్ చేయలేం. కానీ బయట అన్సౌండ్ మైండ్ యొక్క వాళ్ళు ఒక కర్ర పట్టుకొనో ఒక చెయ్యి పట్టుకొనో అదో ఇదో చేస్తూ ఉంటారు. మెయిన్లీ ఒక ట్రాఫిక్ ఏరియాలో ఎవరో అన్సౌండ్ మైండ్ వచ్చేసి ఒక రాయి సరడమో కర్ర పట్టుకొని వచ్చి కొట్టడమో ఏదో అది మీకు హర్ట్ అయ్యి మీరు టక్కని మీరు కూడా రియాక్ట్ అవుతారు. కానీ వాళ్ళ మీద మనం ఏం చేయలేమా అని మీరు అనుకుంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈ రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ మీకు హెల్ప్ అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ మెయిన్గా ఇంటెన్షన్కి అండ్ అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ మీద మాత్రమే ఫోకస్ అయి ఉంటుంది. సో క్లియర్గా దాని యొక్క డిఫరెన్స్ని అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకొని యూటిలైజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.